మీ సినిమాలో కంటెంట్ అక్కడ ఇక్కడ విన్నదే నేను మీకు ప్రస్తావిస్తాను. దీనిలో న్యూమరాలజీ బేస్ మీద, ఇంకో బేస్ మీద, అంటే మూఢనమ్మకాలు, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకాలు చాలామందికి ఉంటాయి, బట్ అవి ఇంకా అబౌవ్ ది టాప్ వెళ్ళిపోయి పిచ్చివాళ్ళు అయిపోతే వాటిని మూఢనమ్మకాలు అంటారు కదా. మీరు నమ్మకాల స్టేజ్లో ఉన్నారా, మూఢనమ్మకాల స్టేజ్లో ఉన్నారా? నమ్మకాల స్టేజ్లోనే ఉన్నారు. అయితే సినిమాకి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇప్పుడు మీరు చేస్తున్న పాయింట్ ఏదైతే ఉందో పబ్లిక్లో బాగా ఉంది. అది బాగా ఏదైనా చేయాలంటే న్యూమరాలజీ చూసుకుంటారు, నక్షత్రం చూసుకుంటారు. మీ లైఫ్లో కూడా మీరు అది పాటించారా శ్రీకృష్ణ గారు? లేదండి, హానెస్ట్గా లేదు. అంటే సర్కిల్లో ఉన్నారు, ఫ్రెండ్స్లో చాలా ఎక్కువ మంది ఉంటారు నమ్మేది. అంటే 50-50గా ఉంటారు. 50% నమ్ముతారు, 50% పెద్ద నమ్మరు. నేను రెండు కాదు, ఏదైనా చెప్పారు అంటే ఓకే అది ఇదే అయి ఉంటుంది. ప్రత్యేకంగా నేను ఫలానా కేర్ తీసుకుని ఫలానా ఇది అని అయితే అలా అయితే లేదు ఎప్పుడు. మనకు కొంతమంది హీరోలు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో, కరెక్ట్గా ముహూర్తానికే క్లాప్ కొట్టాలి అంటే ప్రతి సినిమాకి క్లాప్ అవన్నీ మనం ముహూర్తానికే పెట్టుకుంటాం అనుకోండి జనరల్గా. బట్ చాలా సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నారు. అది ఇప్పుడు మీరు మ్యారేజ్, లవ్ అవన్నీ చూసిన వాళ్ళే కదా ఫేజెస్ అన్ని మీరు లైఫ్లో. అక్కడ ఏమేమి పాటించలేదు మీరు? పాటించానండి. అంటే మెయిన్ ఏవేవి ఉంటాయో లైఫ్లో జరగాల్సిన ఘట్టాలు మెయిన్ ఏముంటాయి, అదే పెళ్ళి అలాంటి వాటిని కంపల్సరీ మనం ఫాలో అవుతాం. అక్కడ న్యూమరాలజీ అమ్మాయిని ప్రేమించగానే డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని, ఇంకా లవ్కి అలాంటివి ఉండకూడదు, ఉండకూడదు కాదు, ఉండవు ఆ ఏజ్లో అసలు ఉండవు అసలు. బట్ మనం ఈ సినిమాలో కూడా చెప్పింది ఏంటంటేనండి, న్యూమరాలజీ లేకపోతే ఆస్ట్రాలజీ అనేది చాలా సెన్సిటివ్ పాయింట్. చాలామంది నమ్ముతారు అది, కొంతమంది నమ్మరు. సో ఇది నమ్మటం వల్ల ఇలా జరుగుతుంది, ఇది నమ్మకపోతే లాస్ట్కి ఇలా అవుతారు, ఇది ఉండదు మన సినిమాలో. ఎవరికి అగ్నెస్ట్ వెళ్ళి మనం క్లాసులు పీకి లేకపోతే న్యూమరాలజీ నమ్ముకుంటే ఇలా అవుతారు, నమ్ముకుంటే పాడైపోతారు, ఈ టాపిక్స్ ఏమి ఉండవు. అదే ఈ సినిమాలో కొంచెం స్పెషల్ అన్నమాట. క్యారెక్టర్ వాడిది అది, అంతేగాని అది తప్పు అయ్యే ఉండవు, అలాంటి క్లాసులు ఏం ఉండవు. కింద పెట్టుకున్నాం, దాని త్రూ వెళ్తుంది. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ విషయం. దాని మీద గమ్ముని ఏదైనా సెటైర్ వచ్చినా అది కరెక్ట్ కాదు. అది బాగా నమ్ముతారు కదా నమ్మేవాళ్ళు, దాని మీద మనం అలా చేయకూడదనే ముందు నుంచి మేము కేర్ తీసుకున్నాం. ఈ నమ్మకాలు ఈడివి అంతే, ఇలాంటి నమ్మకాలు ఉన్నోడు కథ ఎలా ఉంటుంది అనేది ఈ కథ. అంటే నమ్మకం అన్నది ఎంత ఇదంటే, సునీత విలియమ్స్ గారు స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గర భగవద్గీత, వినాయకుడు విగ్రహం ఉన్నాయి. అంటే ఎంత బలమైన నమ్మకం కదా, నమ్మకమే కదా ఇప్పుడు మన ముందుకు నడిపించింది. ఆవిడేమో విజయమ్మ గారు బైబిల్ పుస్తకం పట్టుకుని ప్రచారానికి వెళ్ళినారు. ఇవన్నీ నమ్మకాలు కదా. అంటే మీరు ఇప్పటి వరకు మీ కెరీర్ సాగిన దానిలో ఓకే, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్, కన్సిడరబుల్లీ సక్సెస్ఫుల్. ఫెయిల్యూర్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే మీకు అంత పెద్ద దారుణమైన డిజాస్టర్లు వచ్చిన సందర్భాలు కూడా లేవు. అన్నీ గుడ్ ట్రావెల్ మీది. ఇంతవరకు మీరు జరిగిన దాంట్లో మీకు బాగానే అనిపించిందా? మీ టైమ్స్ అవి మ్యాచ్ అయ్యాయా? గుడ్ టైమ్స్ అని మీకు చెప్పుంటారు కదా ఆస్ట్రాలజర్ ఎవరో ఒకరు. అలా పర్టికులర్గా అలా కాదండి, బట్ నాది ఏంటంటే మెయిన్ వర్క్కి నేను ఎక్కువ ఇది ఇస్తాను అనమాట. హానెస్ట్ వర్క్. మనం ఏదైనా ఎత్తుకున్నాం అంటే సిన్సియర్గా దాని మీద ఎఫర్ట్ పెట్టడం, టీం అందరితో పెట్టించడం, ఇంతవరకు చూసుకుంటాను. అలా జెన్యున్గా హానెస్ట్గా పెట్టి వర్క్ చేసి ఆల్మోస్ట్ మీరు అన్నట్టు అన్నీ వర్కౌట్ అయినాయి, లేదా అట్లీస్ట్ క్రిటికల్గా నాకు అక్లెయిమ్ వచ్చింది. సో మేబీ నా మైండే అలా పాజిటివ్గా ఆలోచించడం వల్ల నాకు అంత అవసరం రాలేదేమో. అంటే అలాంటివి విని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేకపోతే అలాంటివి కొంచెం డౌన్ అయ్యి అలాంటివి అయితే పెద్దగా ఆలోచనలు రాలేదు నాకు ఎప్పుడు. అలా డెవలప్మెంట్స్ ఏం లేవు, బ్యాలెన్స్డ్గానే వెళ్తున్నారు. అంటే మైండ్ని మించిన ప్లానెట్ లేదంటారు 100%. అండ్ మేనిఫెస్టేషన్ అంటున్నారు దాన్ని ఇప్పుడు మేనిఫెస్టేషన్. దాన్ని మన వాళ్ళు సంస్కృతిలో యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు ఏదనుకుంటే జరుగుతుంది కదా. అయితే సినిమా వరకు వస్తే చాలా ఈ అమ్మాయిని చాలా రాడికల్గా సినిమా ఓపెనింగ్లోనే
ఏంటి అంత రాడికల్ క్యారెక్టరా సినిమాలో? మందు, ఉంటది. వాడ్కా, చాలా హీరోకి దడదడ పుట్టించేటట్టుగా. అవును. కొంచెం అమ్మాయి క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా ఉంటుంది అండ్ డామినెంట్ ఉంటుంది. బోల్డ్ అంటే అదే స్ట్రాంగ్, strong. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రెజల్యూట్ క్యారెక్టర్. ఎస్, వెరీ రెబెల్ కైండ్ ఆఫ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.